ఓ 3 నెలలు వెనక పోన్రుల్లా ఎట్లుండేనో అటుకెళ్ళి పాకిస్తానోడు మిసైల్ ఇడ్చుడు మనోళ్ళు తుప్ప కూల్చుడు ఆర్మీ సెంటర్లకు సూటి పెట్టి మనోళ్ళు రప్ప కొడతాంటే సుక్కలు చూసేది పక్క దేశం మనతోని పెట్టుకుంటే ఏమైతుందో మళ్ళోపాటు చూపించినాం సరే నాడిమిట్లకు ట్రంప్ గారు వచ్చి నిమ్మల పడేసిండు గాని లేకుంటే ఈ పాటికి లెక్క ఏరే ఉంటుండే గంత జరిగిన దుంకులాటైతే ఆప్తలేరుల్లా భూమి మీద ఎల్లెంకల పడ్డోడు నీళ్ళ మీద నడుస్తా అన్నాడట అట్లనే ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ కథ మన సింధు నది మీద డ్యాములు కడితే క్షిపణులు పెట్టి వేలు చేస్తాం ఎక్కువ మాట్లాడితే ఇండియా మీద అణుబాంబులు వేస్తాము తలుచుకుంటే సగం దునియాని కథం చేస్తామని గప్పాలు కొడుతున్నాడు మునీర్ కాకో ఏం కమాయి మీద పోయిండో గాని అమెరికా ఆర్మీ ఆఫీసర్లను కలిసినాక పెంక మీద పేరాల లెక్క చెంగడం బింగడం ఎగురుతున్నాడు మనోళ్ళే మూకోలే రాబిడ్డ రాయి సార్ మా తెరువు వస్తే నీ జేజమ్మ కూడా కాపాడలేదని గట్టిగా ధమ్కి ఇచ్చింది విదేశాంగ శాఖ అమెరికా బిర్రు చూసుకొని ఎగురుతుండని గరం అయ్యింది కానీ 3 నెలల కిందట 3 సముద్రాల నీళ్లు తాగిచ్చింది మర్చిపోయిండా ఎట్లా టెర్రరిస్ట్ అడ్డాలు లేపేసింది ఉగ్రవాదులను నేసేసింది సింధు నీళ్ళు ఆపింది బిజినెస్ బంద్ చేసింది ఆర్మీ సెంటర్ల మీద అటాక్ చేసింది అప్పుడే యాది మర్చినావు కాక మా ఆర్మీ బలం ముంగట బలగం ముంగట మీరెంత మీ తాకత్ ఎంత తాకుడు తాకితే ఒడ్డుకోట శాప పిల్ల లెక్క తల్లడం మల్లడం అవుతారు మళ్ళా నేను యుద్ధాలు ఆపినా నాకు నోబెల్ శాంతి ప్రైజ్ కావాలని కాయిష్ పడుతున్న ట్రంప్ సార్ కు వాళ్ళ దేశం గడ్డ మీద నిలబడి ఇట్లా రెచ్చిపోతుంటే ఇనవర్త లేకుండా వచ్చునా మమ్మల్ని గిచ్చి కయ్యం పెట్టుకునేటోడు నీకు దోస్తాయినాడు మంచిగా